నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతు లేయర్ ఫార్మ్ బిజినెస్ లో రాణిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నాడు. 30 ఏళ్ల నాటి కలను సాకారం చేసుకుంటూ నిత్యం శ్రమిస్తూ లాభాల బాటలో పయనిస్తున్నాడు. లేయర్ ఫార్మ్ నిర్వాహకుడు సింగిరెడ్డి నరసింహారెడ్డి ఏ విధంగా సక్సెస్ అయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం మహాదేవన్పేటకు చెందిన సింగిరెడ్డి నరసింహారెడ్డి 10 ఏళ్ల క్రితం లేయర్ ఫార్మ్ ప్రారంభించారు. 3 షెడ్లు ఏర్పాటు చేసి ప్రతి షెడ్లో 18,000 కోళ్లను పెంచుతున్నారు. కోళ్లకు అవసరమైన దానా మిషన్ సహాయంతో తాగునీటిని పైప్ లైన్ల ద్వారా అందిస్తున్నారు. గతంలో కూలీల ద్వారా నీటిని దానను అందించేవారు. తక్కువ లేబర్ సహాయంతో లేయర్ ఫార్మ్ ను కొనసాగిస్తున్నారు. లేయర్ ఫార్మ్ పెట్టాలన్నది 30 ఏళ్ల నాటి కల. తమ గ్రామం చుట్టుపక్కల ఉన్న లేయర్ ఫామ్లను పరిశీలించి స్ఫూర్తి పొందారు నరసింహారెడ్డి. మొదట 12,000తో లేయర్ కోళ్ల ఫారం ప్రారంభించారు. మంచి ఆదాయం రావడంతో క్రమంగా కోళ్ల సంఖ్యను పెంచుతూ పోయారు. ప్రస్తుతం సుమారు 60,000 కోళ్లతో ఫామ్ నిర్వహిస్తున్నారు. 5 నెలలు పెంచిన తర్వాత ఏడాది వరకు గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. మేము 10 సంవత్సరాల నుంచి కోళ్ల ఫారం ఫస్ట్ ఒకటి స్టార్ట్ చేసినాం. ఆ తర్వాత మళ్ళీ ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఇంకొకటి స్టార్ట్ చేసినాం. 2 షెడ్లు అయినాయి. ఆ 2 షెడ్లు కూడా మంచిగా బాగానే గుడ్లు ఎగ్స్ 30,000 గుడ్లు వచ్చేది. ప్రతిరోజు 30,000 గుడ్లు ఏరి పెడితే ట్రేడర్కు కాంట్రాక్ట్ ఇచ్చేసినాం. ఆ కాంట్రాక్టరు 3-4 రోజులకు వారం రోజులకు వచ్చి తీసుకెళ్తుంటాడు. ఆ విధంగా నడుస్తూ మంచిగా అయింది. ఒక 2 జోడీల లేబర్ని పెట్టుకొని చేసుకున్నాం. మేము మంచిగా ఉన్నది. 50,000 నావి వస్తాయి. మా తమ్ముని ఒక 12-13,000, మా తమ్ముని 15,000 వరకు తమ్ముని వస్తాయి. ఇవి మొత్తం కాంట్రాక్ట్కే ఇస్తున్నాం. ప్రతిరోజు ఒక కోడి ఒక గుడ్డును ఉత్పత్తి చేస్తుంది. గుడ్ల ఉత్పత్తి పూర్తయిన తర్వాత హోటల్ రెస్టారెంట్లకు కోళ్లను అమ్ముతారు. ఇలా 2 వైపులా ఆదాయం పొందుతున్నారు నరసింహారెడ్డి. గతంలో ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయంతో ప్రారంభించిన పౌల్ట్రీ ఫామ్ క్రమక్రమంగా విస్తరించారు. ప్రతిరోజు ఫామ్ ను పర్యవేక్షిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ లేయర్ కోళ్ల పెంపకంలో సక్సెస్ సాధిస్తున్నారు. ఇక రేటు ఎట్లా ఉంటే అట్లా రేటును బట్టి నడుస్తుంటుంది. ఇక మధ్యాహ్న రేటు లేకుండే ఇప్పుడు జర మంచిగానే ఉంది. ఇక ఏదో నడుస్తుంది మంచిగానే. గుడ్లు కూడా మంచిగా సైజు వస్తుండే. ఇప్పుడు వర్షాలు పడ్డప్పటి నుంచి వర్షాలు లేనప్పుడు వేసవిలా కొద్దిగా సైజు తక్కువ వచ్చినాయి, రేటు తక్కువ పోయినాయి. ఇక ఇప్పుడు సైజు వచ్చింది. ఇక రేటు కూడా ఉంది. స్కూల్ స్టార్ట్ అయితే గుడ్లు హాస్టళ్ళకు ఇట్లా పోతుంటాయి. ఒక రోజు 50, ఒక రోజు 40 ఇట్లా తగ్గించి మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ పెంచేసారు. ఉంది రేట్ అయితే ఉంది. ఒక 20-30 పైసలు మైనస్లో నడుస్తుంది. ఇక ఇప్పుడు దాంట్లకు లేబర్గా మంచిగానే అవుతుంది. కొద్దిగా మిగులుబాటు కూడా అవుతుంది. ఇప్పుడు ఎంతటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా చిన్నపాటి నష్టాలతో బయటపడేలా నరసింహారెడ్డి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తీవ్రమైన చలికాలంలో నిండు వేసవిలో జాగ్రత్త పడుతూ విపత్కర పరిస్థితులను సైతం అధిగమిస్తున్నాడు. ఎండాకాలంలో కోళ్లకు ఎండవేడిమి తగలకుండా స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసి సంరక్షిస్తున్నారు. రోగాల బారిన పడకుండా కోళ్లకు వ్యాక్సినేషన్ అందిస్తున్నారు. 6 నెలలకు సరిపడా దానను ముందుగానే సిద్ధం చేసుకుని ఫామ్ సాగిస్తున్నాడు. ఒక 5 నెలలకు సరిపోను, 6 నెలలకు సరిపోను మొక్కలు కొని పెట్టుకుంటాం పంటల కాలం వల్ల. అప్పుడు కొని పెట్టుకొని ఇంకా మిగతాయి అప్పుడప్పుడు మార్కెట్లో దొరుకుతుంటాయి, తీసుకొస్తుంటాం, నడుస్తుంటుంది. ఇంకా గుడ్లు ఇప్పుడు అయితే ఎండలకు కొద్దిగా గుడ్లు తగ్గినాయి. పర్సెంటేజ్ కూడా 80% లోపే ఉన్నాయి. ఇప్పుడు రేట్ అయితే ఎక్కువ అయింది. ఈ బాబ్కాక్ కోళ్ళు అని వెన్కాప్ అంటారు. అవి మనం 10-12 సంవత్సరాల నుంచి ఇవే వేసినాం. ఇప్పుడు మామ్నారే పోతాయి సార్. మామ్నార్ అంటే గుడ్లు ఎక్కడ అనేది ఆయన ట్రేడర్ అయితే మామ్నారు. కర్ణాటక పోతాయి, మహారాష్ట్ర పోతాయి. ఎక్కడ అంటే బయటికి యూపీ కూడా పోయినాయి కొన్ని రోజులు. ఒక 2-3 ఇయర్స్ మా సొంతం కూడా ఇచ్చినాము యూపీ. ఉత్పత్తి అయిన గుడ్లను ట్రేడర్ల ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తూ నరసింహారెడ్డి ఆదాయం సాధిస్తున్నారు.